ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దోర్నాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భూ చట్టం పేరిట ప్రజల భూములను లాక్కొనే ప్రయత్నం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే భూ చట్టం రద్దు చేసిన ఘనత ఒక్క టీడీపీ ప్రభుత్వానికే చెందుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబటే భూ చట్టం అనేది రద్దు చేశాం అన్నమాట. అందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే ఎందుకు ఈ భూ చట్టం అనేది రద్దు చేసామంటే గతంలో సర్వే అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చి కోట్లాది రూపాయలు సర్వే రాళ్ళు ఖర్చు పెట్టి దాని మీద ఫోటోలు పేరు వేసుకొని బలవంతంగా సర్వే చేసి ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి ఉన్న మంచి రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేసి మిగులు భూములన్నీ కూడా వ్యక్తిగతంగా కాజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకొచ్చి సర్వనాశనం చేయడమే కాకుండా వ్యవస్థల్ని భూతత్వం తీసుకొచ్చి దాని ద్వారా కొంతమంది అధికారుల్ని అనధికారులని తీసుకొచ్చి దాని మీద పెట్టించారన్నమాట. వాళ్ళ భూములన్నీ కాక్కుకోవాలి, కోర్టులకు వెళ్ళాలంటే ఈ పరిధిలో కోర్టు లేకుండా కేవలం హైకోర్టుకి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ ఎవరు కూడా కోర్టులకు వెళ్ళడానికి లేదు. ఎక్కడన్నా చదువుకోవడానికి వెళ్ళో లేకపోతే పని చేసుకోవడానికి వెళ్ళో, విదేశాలకు వెళ్ళిన వాళ్ళు లేకపోతే పక్క గ్రామాలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు సంవత్సరం తర్వాత వచ్చి చూస్తే వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీద లేకపోతే కనుక అక్కడ ఉన్న అధికారిని అడిగే హక్కు లేదు. వీళ్ళు పోయి హైకోర్టుకి వెళ్ళాలి. ఒక పేద కుటుంబం నుంచి ఒక హైకోర్టుకి వెళ్ళి నా భూమి పోయింది, నాకు కాపాడాలని నేను పోవాలంటే దాదాపు హైకోర్టు లాయర్లు ఫీజులు కానీ ఎంత పెద్ద మీద ఉపయోగం మనందరం తెలియదు కాదు. ఇట్లాంటి చట్టం పెట్టి ప్రజల దగ్గర నుంచి ఆస్తుల్ని ధ్వంసం చేయాలి, ఆస్తులు లాక్కోవాలని చూసిన దాన్ని ఫస్ట్ ఈ ప్రభుత్వ అధికారంలో రాగానే ఫస్ట్ కేబినెట్ తోనే దీన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టి రద్దు చేసి ప్రజల్ని ఆ చట్టం నుంచి విముక్తి కలిగించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇట్లాంటి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత అన్ని కూడా పనులు చేసుకుంటూ ఎక్కడైతే గత ప్రభుత్వం వల్ల ప్రజలు భయప్రాంతాలకు గురయ్యి ఇబ్బంది పడ్డారో ఆ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయాలి. ప్రజలు గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అన్నమాట. మన వాళ్ళు కొంతమంది అడుగుతా ఉంటారు, నన్ను కూడా వాళ్ళు 5 సంవత్సరాలు మన ఏడిపించారు కదా, మనం కొట్టారు కదా, మనం మీరేమన్నా చేతులు కట్టేసి కూర్చోబెట్టి ఎట్లా అని చెప్పి చాలా మంది చాలా సార్లు అడుగుతా ఉంటారు. మొన్న అసెంబ్లీ వేదిక కూడా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు, వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు మనం అయితే చేయకూడదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన సైతం తీసుకెళ్లి 55 రోజులు 56 రోజుల పాటు జైల్లో పెట్టిన సంగతి మనందరికి తెలియని విషయం కాదు. ఆయనే అంత ఓపికగా 40 ఏళ్ళు పెట్టాలని నేను రాష్ట్ర శ్రేయస్ కోసం